గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎలా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉన్నారో వాళ్ళు మా వారసులు రావాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది. వాళ్ళ కోసం మా ఆస్తులు సంపాదించాలి, రియల్ ఎస్టేటో బిజినెస్లో ఇంకోటో చెయ్యాలి అనేది ఉంటుంది. ఈ రెండు మీకు లేవు. లేవు, మంది కాదు అది, ఈ జన్మకి ఇంతే. కొంతమంది నేనేమంటానంటే బాకీ రుణం, ఎవరికో రుణాలు ఉన్నాయి, అందుకే వాళ్ళు రాత్రి బోళ్ళు అలా కష్టపడుతున్నారు ఇలాగ అనుకుంటాను నేను మనసులో. ఆ రుణాలు తీర్చేసిన తర్వాత ఎవరూ తీసుకెళ్ళం, అందరం ఇక్కడ వదిలేయాల్సిందే. మొన్న ఫ్లైట్ ఏంటమ్మా, ఒక్క క్షణం ముందు ఎవరన్నా ఊహించారా? ఆ అరుపులు అవి వింటుంటే నాకు 2 రోజులు నిద్ర కూడా పట్టట్లేదు. అయ్యి ఆ సౌండ్ వినిపిస్తున్నాయి. ఆడు పెట్టే మాయలో నేను పడకుండా పక్కకు వచ్చా, ఆ మాయలో పెట్టేస్తాడు అంతే. అక్కడే గిరిగీసుకొని ఉంటాం. ఎంత తీసుకెళ్ళిపోతాం, ఎంత మనం ఉంచేసుకుంటాం. మనిషికి ఎంత కావాలమ్మా? ఒక మనిషికి 1 కోటి రూపాయలు, నాకు తెలిసి 10 లక్షలు హ్యాపీగా బతకచ్చు. 1 కోటి రూపాయలు తర్వాత ఏం చేసుకుంటుంది దాన్ని? పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, స్థలాలు, వాళ్ళ కోసం షేర్ మార్కెట్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవి కాదా? అవసరం లేదా? అక్కర్లేదమ్మా. ఎవరు బతుకుతున్నారు ఆ ఇళ్లలో? గుర్ఖాలు, మేనేజర్లు, పనోళ్ళు, అంటే వీళ్ళందరికీ బాకీ. వీళ్ళందరికీ బాకీ, ఏ జన్మలో బాకీ. పక్కన సెక్యూరిటీలు, నల్ల డ్రెస్ వేసుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ బాకీలు. మరి ఆ బాకీలన్నీ తీర్చుకుంటున్నారు. ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, రిసార్ట్లు మెయింటైన్ చేయాలి, వీకెండ్లోకి వెళ్ళాలి. మన ఇంట్లోనే కదా మా అన్ని రిసార్ట్. అక్కడ దాకా ఎందుకు వెళ్తా ఉన్నావు? నువ్వు ఎంజాయ్ చేయాలి, ఇంట్లో చేయి. ఒక డైనింగ్ టేబుల్ చాలు, 2 అడుగుల్లో డైనింగ్ టేబుల్ చాలు. దాని మీదే మనం పెట్టుకుని తింటాం. అక్కడికి వెళ్ళినా అక్కడేగా. మీరు వెళ్ళిన బాత్రూంలకే వాడు వెళ్తాడు, అక్కడేగా స్నానం చేస్తాడు. ఉంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం కావాలి, వెకేషన్కి వెళ్ళాలి. వేస్ట్ అమ్మా, ఎన్ని పిచ్చి ఆలోచన అంట. నా దీంట్లో క్రిమినల్గా తగలేటవి డబ్బు. అది మంచి పనులు బోల్డ్ ఉన్నాయి. అనాథ పిల్లలు ఉన్నారు, ఓల్డ్ హోమ్స్ ఉన్నారు. అవి ఒక్కసారి మనం వెళ్ళి చూడగలిగితే ఇంకెన్ని మర్చిపోతాం. ఇప్పుడు బ్రాండెడ్ వేరు వేసుకోవాలి, వాచ్లు పెట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి. 100 రూపాయలు బనీన్, ఇది నా కొడుకు ఇచ్చింది. నేను వేసుకునేది 100 రూపాయల బనీనే. ఆడి చిరాకు పుట్టి వాడు తెప్పించింది. నీకు ఇంత కాస్ట్ ఎందుకు రా, దండగ రా డబ్బులు అంటాను. క్రిమినల్గా తగలేట డబ్బు. ఆడేవాడు కంపెనీ నేనే తిరగటం పెట్టింది అన్న ఆలోచన అది ఉంటుంది. బట్ నా కొడుకు అలాగా బ్రాండెడే. వాడు సీరియల్ చేసేటప్పుడు కూడా బ్రాండెడ్. ఎలా వాచ్ ఏమన్నా వాడు క్లోజప్ తీస్తాడరా, ఎందుకు రా 6,000 7,000 అంటే మీకు తెలియదు రండి అంటాడు. 6,000 7,000 ఎక్కడున్నాయండి? లక్షలు అయిపోయాయి. 6,000 నేను 150 రూపాయలు వాచ్ పెట్టుకుంటుంటే వాడికి 6,000 పెట్టు, నాకు ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్లు ఇవన్నీ చూసారు. అది మీరు వాచ్ గురించే చెప్పారు. ఒక్కొక్కరి వాచ్ 20 లక్షలు ఉంది, 40 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు ఉంది. ఎలా అంటే ఫ్యాన్ ఫాలోయింగ్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు అనుకుంటే మా హీరో ఈ టీషర్ట్ ఏదో వేసుకున్నాడు, ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. వెరీ రీసెంట్గా ఒక హీరో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే 1,42,000 టీషర్ట్ అంట. అది దానికోసం చూసే ఐరన్ చేసేటప్పుడు చినిగిపోదామా? 1,42,000 ఇప్పుడు చిన్నగదంటే ఓకే. ఐరన్ పెట్టేటప్పుడు నిజం. ఇప్పుడు కొన్ని ఎందుకు చేస్తారో తెలియదు. కనీసం ఎవరన్నా ఇప్పుడు రామారావు గారు 2 రూపాయల బియ్యం పెట్టాడంటే ఆయన ఎంతోమందిని చూశాడు. ఆకలి బాధలు. ప్రతి ఒక్కరు అన్నం తినాలి. ఇప్పుడే ఫ్యాషన్ అయిపోయింది 2 రూపాయల బియ్యం మేము ఇస్తున్నామని. ఆయన ఎంజీఆర్ అలాగే రూపాయి బియ్యం కిలో. ఎంతోమంది పేదన్నారు వాళ్ళు చూశారు. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. నిజంగా రాజకీయ నాయకులు చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో. ఇవన్నీ మనశ్శాంతి వస్తారని నేను మొత్తం మాట్లాడిన. జనం కళ్ళు ఇలా మాయపోయటం తప్ప వేస్ట్. అసలే రంగుల ప్రపంచం ఇదంతా ఒక కలర్ఫుల్గా కనిపిస్తుంది మాకు. చాలా గ్లోరిఫై చేసుకునే ఆ హీరోయిన్లు ఈ హీరోయిన్లు ఇలాంటివన్నీ చూస్తాం. ఒక రిచ్నెస్ అనేది అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడా తగ్గొద్దు అనే ఫీల్
ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నన్ను ఒక కోట్లాది మంది చూస్తున్నారు, నాకు ఇంతమంది ఫాలోవర్లు ఉన్నారు, సోషల్ మీడియాలో ఇంతమంది ఉన్నారు. తెర మీదే కదమ్మా ఆ టైప్కి వచ్చిన వాళ్ళు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రజనీకాంత్ మామూలు చొక్కా మామూలు లుంగి, 100 రూపాయలు 150 రూపాయలు అంతకన్నా మించి ఉండదు. ఆయన ఇప్పుడు వేసుకునే కొత్త చొక్కా కొత్త వేసుకుంటున్నాడే ఇంతంత పట్టాలి మహా ఉంటే 200 ఉంటుంది, 300 ఉంటుంది. ఎంజీఆర్ మామూలు చొప్ప ఇది. తెర మీద మటుకు సిల్కులు జిగిజిగేలు అవి ఉండాలి. అవి ప్రజల కోసం. వాడు కామన్ పీపుల్ వాడు మామూలు రిక్షా వాడు సినిమాకు వచ్చి చూసి భలే ఉన్నాడు ఎంజీఆర్, భలే ఉన్నాడు కలర్, ఎర్ర చొక్కా వేసాడు, పచ్చ ప్యాంటు, ఆకుపచ్చ ప్యాంటు ఇలా వేసేవాడు ఆయన. జనం ఎగబడి చూశారు. చివరి వరకు ఆయన వేసుకుంది మామూలు టోపీ, ఆ టోపీ ఖరీదు 200 300, ఆ బిగ్గు కనబడకుండా. ఇది మామూలు లుంగి చొక్కా. నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ అబ్జర్వ్ చేయండి. రామారావు గారు లాస్ట్లో ఆయన మరి కాషాయం బట్టలు వేసుకున్నారు, తర్వాత కొంచెం వైట్ డ్రెస్ వేసుకున్నారు. అలా ఉంది ఒక నాగేశ్వరరావు గారు. ఆయన కద్దరు చొక్కా కద్దరు పంచి అది 2000 3000 అప్పట్లో ఉండేది. ఒక అలాగున్న అందంగా ఒక అంటే ఆయన లోట్లు పాటలు ఇటు తెలుసు కాబట్టి ఆయన అలాగా అది మార్చుకున్నాడు. దాన్ని ముందు మన కళ్ళు ఆయన జుబ్బా మీద వెళ్తాయి, ఆయన పంచి మీద వెళ్తాయి, పంచికట్టు. ఇలాగ పెద్ద పెద్ద నేను చాలామంది చూశాను. అసలు వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో మామూలుగా. ముందు నుంచి మీరు ఇలాగే ఉండేవాళ్ళ? ఫస్ట్ నుంచి అంతే, ఎప్పుడు నో లగ్జరీ లైఫ్. నేనే వెళ్ళి కూరగాయల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నుంచి కూడా కూరగాయలు నేనే కొనుక్కుంటా. మటన్ గెడితే ఈ మటన్ ఇవ్వు అని ఆ మటన్ తీసుకుంటా. కోడి ఈ కోడి ఇవ్వు, A to Z ఏదన్నా నా ఇంటికి కావాలి నేనే వెళ్ళేవాడిని. నేను నాకు అది నచ్చితేనే ఆ కూర తీసుకుంటా. లేదంటే నేను వెంటనే వీళ్ళని పంపిస్తే ఒకరోజు అది కూర తప్పుగా ఉంటుంది, నాకు నచ్చదు, అవునా, వెంటనే చెప్తా. చాలామందికి నిన్నటి ఇడ్లీ పెట్టారు వీళ్ళు అన్నది కూడా తెలియదు. నాకు పట్టుకోవాలని చెప్తా ఇది నిన్నటి ఇడ్లీ అని. హోటల్కి వెళ్ళినా కూడా చెప్పేస్తా. అంత అబ్జర్వేషన్ ఉంటుంది. ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి, భోజన ప్రియులు కాబట్టి. మా నాన్న ఒక 500 ఇచ్చి అరే బట్టలు తేరా అని. నేను అందరికీ నిక్కర్లు మొత్తం అప్పుడు నా వయసు మొత్తం తిప్పి కూడా 13 14 ఏళ్ళు ఉంటాయి. నాకు కూడా అంతే నిక్కర్లు తీసుకున్నాను. మా తమ్ముళ్ళు చూడు నాన్న ఎలాంటివి తెచ్చాడు మిగిల్చి ఇచ్చేవాడు. మళ్ళీ ఆయనకి 500 డబ్బులు మిగిల్చి ఇచ్చేవాడు. ఇప్పుడు నా కొడుక్కి దీపావళి వచ్చిందంటే 10,000 ఇస్తే ఏమోలా 10,000 ఇప్పుడు అప్పట్లో, ఇప్పుడు 1,00,000 రూపాయలు అవుతుందండి. అంత పొదుపుగా ఖర్చు పెట్టేవాడిని. నాకు అప్పుడు డబ్బు కూడా అలాగ అంతే వచ్చేది. నాకు ఈ నెలకి ఎంత కావాలో అంతే వచ్చేది. ఎక్కువ డిమాండ్ చేయకపోయేదా? లేదు, నేను ఎప్పుడు డిమాండ్ చేయాలి. వాళ్ళు ఇచ్చినది తీసుకున్నాను. చాలా కంపెనీల్లో నేను అంత తీసుకుంటాను, నాకేది వాళ్ళు ఇస్తే. ఒక్కోళ్ళు ఏమైనా నీ డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, ఇప్పుడు మహేంద్ర గారని ఆయన ఉన్నారు, ఆయన ఫోన్ చేసి ఏమైనా డబ్బులు ఎక్కువ అయిపోయినాయా అంటే సార్ వస్తాను సార్ అనేవాడు. అది ఎంత ఏంటో నాకు తెలియదు. రాగాను అప్పట్లో ఇది ఉండే చెక్కు ఉండేది, అది ఉండేది మొత్తం 6,000 చల్లర ఉంది. మావిడికి ఇచ్చేవాడు ఏమని కొనుక్కోవాలి. అలా ఉండేది. అలాగే ఉన్న మంచిగా గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారు. కొంతమంది కొత్త చెక్కులు ఇచ్చారు, దగ్గర దగ్గర 20 లక్షల దాకా. నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు చెక్కు బౌన్సులు అయిపోయినాయి, 20 లక్షలు చేసి ఇక్కడే పడేసి. సరే, మీరంటే ఓకే, మీకు అలా అలవాటు అయిపోయింది, ముందు నుంచి పొదుపుగా వాడుకోవాలి. మీ ఆవిడ, పిల్లలు, కుటుంబం? ఆవిడ మరీ ఎందుకు ఇంత అంటుందండి. అది ఇంకేమంటాం, మీకు మించి ఉన్నారు ఇంకా. అస్సలు ఏ రోజు ఎప్పుడో శ్రావణ మాసం ఒకడు వస్తే నేనే తీసుకెళ్ళి 5 చీరలు, 4 శుక్రవారాలు 4 చీరలు, ఒక చీర ఆవిడకి, అమ్మవారికి మా ఆవిడకి. ఇది ఏంటంటే ఎవరైనా ఆ టైంలో వస్తే తను పనిచేసి ఇచ్చేసేది, లేదంటే తను ఉంచుకునేది. ఇలాగ ఉండేది అంతే. ఇంకా తర్వాత మళ్ళీ కొన్నాం. ఏ రోజు నాకు ఈ చీర కావాలి, ఈ చీర ఇప్పించండి, నగలు లేవు అని ఏ రోజు అడగదు. పిల్లలు ముందు నుంచి చూశారు కదా, ఇంతమందిని చూశారు, ఇంతమంది వారసుల్ని చూశారు, వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో చూశారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్లు, వాళ్ళ గురించి ఆలోచన నాకు లేదు కదమ్మా.
ముందు నుంచి సినిమాలు నాకు ఎంతసేపు నేను సినిమాలు ఇవాళ ఏం చేశాను యాక్ట్ చేశాను ఎవరితో చేశాను ఇంటికి వచ్చాడు మా ఆవిడ అడుగుద్ది ఎవరితో చేశారు అని గుర్తుండదు ఆ హీరోయిన్లు గుర్తుండరు ఆ పేర్లు గుర్తుండవు నాకు ఏం చేశాను ఏం పొరపాటు చేశాను ఇంతకంటే బాగా చేస్తుంటే ఇంకా బాగుండేది చేస్తుంటే బాగుండేది అది కారులో ఉన్నంతసేపే కారు దిగాంటే